పాప ఏడుపు ఆపిందా బాబూ? ఆపిందండి. అమ్మా, నిన్నొక విషయం అడుగుతాను, సమాధానం చెప్పు. ఇంట్లో మీ పాప ఏడిస్తే ఆడించేదెవరు? మావయ్య గారండి. మరి తినిపించేదెవరు? మా అత్తయ్య గారు. మరి మీ అమ్మాయిని తీసుకెళ్ళి తిప్పేదెవరు? నా భర్త అండి. వెరీ గుడ్. అబద్ధాలాడకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పావు. నీ నిజాయితీ నాకు నచ్చింది. నువ్వు వంట పనిలో ఉంటే మీ మావయ్య, నువ్వు వేరే పనిలో ఉంటే మీ అత్తయ్య, నీ భర్త అందరూ సపోర్టివ్గా ఉన్నారు కదా. అదే నువ్వు రేపు వేరే కాపురానికి వెళ్ళావనుకో, ఒక్కదానివే ఇవన్నీ ఎలా చేస్తావు? పుట్టినింటిని విడిచి మెట్టినింటికి వచ్చినప్పుడు అమ్మా నాన్నల్ని అయిన వాళ్ళని వదులుకుంటాం. వాళ్ళందరూ ఇప్పుడు నీకు ఈ ఉమ్మడి కుటుంబంలోనే దొరుకుతారు. ఉమ్మడి కుటుంబంలో ఉండడం అంటే సంతలో ఉండడం కాదమ్మా, సంతోషంగా ఉండడం. ఉమ్మడి కుటుంబం అంటే ఉన్నతమైన కుటుంబం అని అర్థం. 10 మందికి ఆదర్శం, 100 మందికి మార్గదర్శం. అందుకే ఎవ్వరూ ఉమ్మడి కుటుంబాన్ని చిన్నచూపు చూడొద్దు. పెళ్లైన కొత్తల్లో జాయింట్ ఫ్యామిలీ ఇబ్బందిగానే ఉంటుందమ్మా. అలవాటైన కొద్దీ అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. కుటుంబ గౌరవాన్ని, భర్త పరువుని కాపాడగలిగేది ఇంటి కోడలే, ఇంటి ఇల్లాలే. అర్థం చేసుకుని మంచి నిర్ణయం తీసుకోమ్మా. ఆనంద చెప్పిన మాటలు ఎంతో కనువిప్పుగా ఉన్నాయమ్మా. ఇప్పటికీ నీలో మార్పు రాకపోతే ఆ లోపం నీదేనమ్మా. పెద్దవాళ్లుగా మేమేం చెప్పినా అది మీ మంచి కోసమే, మీ భవిష్యత్తు కోసమే. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు చాలా అరుదుగా ఉన్నాయి. కలిసున్న కుటుంబం నుండి విడిపోవాలనుకోవడం ఎంత మూర్ఖత్వం అవుతుందో మీ మాటల ద్వారా నాకు అర్థమైంది. నన్ను క్షమించండి మేడం. ఇక నుంచి నేను నా ఫ్యామిలీతోటే కలిసుంటాను. ఈ సందర్భంలో చివరిగా ఒక మాట చెప్తున్నాను వినమ్మా. ఇది నీకు మాత్రమే కాదు, నీలా ఆలోచించే ప్రతి కోడలికి చెప్తున్నాను. తల్లిదండ్రుల్ని విడిచిపెట్టిరా వేరు కాపురం పెడదాం అని ఏ అమ్మాయి అయితే తన భర్తని వేధిస్తుందో అటువంటి అమ్మాయిలను సుప్రీంకోర్టు కూడా క్షమించదు. అది గుర్తుంచుకోండి.